హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను నా వ్లాగ్స్. ఇది వచ్చేసి నేను ఫస్ట్ వీడియో తీస్తున్నాను. సో ఇది నా ఛానల్లో నేను ఫస్ట్గా నా వీడియోలో ఇది పెట్టాలనుకుంటున్నాను. ఇదేంటంటే మా మమ్మీ శారీస్. సో మా మమ్మీ చనిపోయి 25 ఇయర్స్ అవుతుంది. సో తన చీరలన్నీ అలాగే ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో వాటిని నేను ఈరోజు నా ఛానల్లో పెట్టుకుంటే నేనున్నంత వరకు జీవితాంతం నాకు గుర్తుంటాయని నేను ఈ విధంగా వీడియో తీసి షూట్ చేశాను. సో ఇవన్నీ మా మమ్మీ శారీస్ అండి. ఈ శారీకి మా మమ్మీ డ్రై క్లీన్కి ఇచ్చింది. డ్రై క్లీన్కి ఇస్తే ఇది ఈ విధంగా కలర్ మొత్తం పొడగొట్టి ఇచ్చేసారు. ఈ విధంగా చాలా బాగుండేది కలర్. ఇవన్నీ కతాన్ శారీస్, బనారస్ శారీస్, మా మమ్మీ పెళ్ళి శారీస్ ఇవన్నీ ఉన్నాయి. సో 1 బై 1 మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ. ఈ ఒక్కసారి నాకు కట్టుకోవాలని లేదు, ఇలాగే చూసుకుంటూ ఇలాగే పెట్టుకోవాలని ఉంది. కొంచెం కూడా నేను డస్ట్ పడనివ్వకుండా మంచిగా కవర్లో పెట్టుకుందామని తెచ్చుకున్నాను. అక్కడే ఉంచేదాన్ని, కానీ మా డాడీ తీసుకొని వెళ్ళమని చెప్పారు. అక్కడ ఉంటే ఖరాబ్ అవుతాయి కదా, నువ్వు తీసుకొని వెళ్ళు అంటే నేను తీసుకొని వచ్చేసాను. ఇవన్నీ మా మమ్మీ శారీస్. ఇవన్నీ తీసి చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది. అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మా మమ్మీ అప్పుడు 500 పెట్టుకుందేమో శారీలో, అవే 500 ఇప్పుడు పడ్డాయి. సో ఇది మా మమ్మీ పెళ్ళి శారీ, ఆరెంజ్ కలర్ది. చాలా భద్రంగా దాచుకుంది తను. చూస్తున్నాను మళ్ళీ ఇందులో ఏమైనా మనీ ఏమైనా పెట్టిందా అని, కానీ ఏం లేవు. ఓన్లీ 500 రూపీస్ మాత్రమే ఉన్నాయి. చాలా శారీస్ ఉన్నాయండి. కొన్ని అయితే ఇప్పటికీ నేను తెచ్చుకున్నాను. వీటన్నింటిని తీసి మంచిగా ఫోల్డ్ చేసి మళ్ళీ నేను ప్యాకింగ్ కవర్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాను. చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. కథన్ శారీస్, బనారస్ శారీస్ వైట్ క్లాత్ తీసుకొని అందులో ఫోల్డ్ చేసి పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే ఖరాబ్ కాకుండా ఉంటాయని. కొన్ని వర్క్ శారీస్ ఉన్నాయి, కొన్ని బనారస్ కథన్ శారీస్, కొన్ని కాటన్ శారీస్ ఈ విధంగా ఉన్నాయి. కొన్ని తెచ్చుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా తెచ్చుకుంటాను, మీకు చూపిస్తాను. ఇదేమో సన్ వర్క్ అని, సూర్యుని కిరణాలు అని నేను డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ వేసేవారు. సో అది నేను శారీ కొనుక్కొని వెళ్ళి మా మమ్మీ కోసం వేయించుకొని వచ్చాను. ఇదేమో మా మమ్మీ శారీనే, నా ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను. ఫస్ట్ చీర మా మమ్మీదే కట్టుకోవాలని. మా ఎంగేజ్మెంట్కి మా మమ్మీ లేదు. అలాగే ఏదైనా తన జ్ఞాపకంగా ఉండాలని ఫస్ట్ సారి నేను ఇదే వేసుకున్నాను నా ఎంగేజ్మెంట్కి. నిజం చెప్పాలంటే అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరండి. అమ్మ స్థానాన్ని ఎవరు తీసుకోలేరు. నేను ఎంత పెద్దదాన్ని అయినా నాకు పిల్లలున్నా నాకు అమ్మ అనేది చాలా అవసరం. ఏదైనా చెప్పుకోవడానికైనా, ఏదైనా తెలుసుకోవడానికైనా అమ్మ ఉండే బాగుండేది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏదైనా బాధ చెప్పుకోవాలన్నా కూడా. దేవుడు మాకు మా అమ్మని లేకుండా చేశాడు. ఇప్పటికీ చాలా ఏడుస్తాం అమ్మ లేదని. ఇవన్నీ మా మమ్మీ వర్క్ చేయించుకున్నారు. కింద ఉన్న వర్క్ శారీ, ఇదేమో రెడీమేడ్ కొన్నది. కొన్ని వర్క్ వేయించుకున్నారు, కొన్ని ఏమో రెడీమేడ్ తీసుకున్నవి. ఈ విధంగా నేను అన్ని శారీస్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నాను 1 బై 1. నాకు ఎవరికి ఇవ్వాలని నాకు మనసొప్పడం లేదు, నా దగ్గరే పెట్టుకోవాలని ఉంది. అందుకే నేను ఎవరికి ఇవ్వట్లేదు, ఇలాగే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ప్యాకింగ్ కవర్స్ తీసుకొని వచ్చి ఈ కవర్స్లో నేను ఈ విధంగా శారీస్ అన్నీ పెట్టి ప్యాక్ చేసి పెట్టుకున్నాను.
ఈ చీర ఖరాబ్ కావద్దని నాకు ఇవ్వడానికి కూడా మనసు రావట్లేదు ఎవరికి. మా మమ్మీ సార్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఈ ఒక 500 ఇది కూడా ఇలాగే జ్ఞాపకంగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్.